ఆ వాలంటరీ వాళ్ళందరినీ తీసేసి మళ్ళీ కొత్తగా అవే ఇస్తున్నాడు కానీ వేరేటి ఏమి ఇవ్వట్లేదు. అందుకే 11 సీట్లు వచ్చినాయంటారా? 11 సీట్లు ఏందన్న అదేముంది. ఇప్పుడు నువ్వు కలిసి ఒకని మీదకి మొగోడు మీద నిలబడ్డాడు ఒకడు 3 పార్టీలు ఒకని మీదకి వస్తాయి. హ్మ్. ఆ? మొగోడి మీద ఒక్కొక్కరిని రమ్మను నా దిక్కు కూడా దొరకవు వాళ్ళకి సీట్లు. అంటే జాబ్‌లు ఇచ్చి ఇన్ని హామీలు నెరవేర్చారని మీరు అన్నారు. మరి ఓట్లు లేకుండా ఎలా ఉన్నారు? ఎంత ఓటు అన్న చెప్తా ఉండు. ఇప్పుడు నువ్వు మంచి చేసే వాళ్ళ పక్క ఉంటావా, అరే మ్యాజిక్ చేసే వాళ్ళ పక్కకు వెళ్తావా? మంచి చూడలేరు. ఆ? అందరూ అలా ఉండరు కదా అన్న. ఇప్పుడు నేను నీ వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళకు బాగవుతుంది, హై క్లాస్ వాళ్ళు గమ్మని ఉంటారా? నీకన్నా పెద్ద క్లాస్ వాళ్ళు, నీకన్నా మిడిల్ క్లాస్ వాళ్ళు, నీకన్నా ఒక లెవెల్లో డెవలప్ అవుతున్నాడంటే పైన ఉన్నాడు గమ్మని ఉంటాడా? మాయ చేయరా? అదే జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ బాగుందంటున్నారు, బాగోలేదన్నారు. బాగాలేదన్న. నేనైతే చెప్తా, ఫస్ట్ సూపర్ 6 అన్నాడు, ఆ. 6 హామీలు అన్నాడు, వస్తానే ఇస్తానన్నాడు. ఆగస్టు వరకు ఏమని చెప్పాడు, ఇవి బస్సు ఫ్రీ ఉంటాయి ఆగస్టు నుంచి ఆడవాళ్ళకి అన్నాడు. గత ప్రభుత్వం మొత్తం ఖాళీ చేసిందండి కదా ఖజానా అంతా, మరి ఎలా ఇస్తారు? అన్న ఖాళీ చేసి ఎక్కడ చేసింది అన్న? ఏం చేసింది చెప్పు. నేను ఖాళీ అంటున్నాడు ఆయన, పలాని ఖాళీ చేసింది నువ్వు ఖచ్చితంగా చూపి. ఆయన నీకు చూపించాడు కదా, ఎలక్షన్స్ ముందే చూపించాడు, నేను ఇంత మేలు చేస్తా ఇంత డెవలప్ చేశాను.